గాజుల రేగలో దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి దేవుని సేవకులు మరి మహిమరాజు గారు మన మధ్య ఉండడం చాలా సంతోషం. మరి యాక్చువల్గా రాత్రికి పిలవాలి, మీకు తెలుసు కదా. మరి పగలే దీన్ని కృతజ్ఞత కూడికిని ఆరాధనలో కలుపుకుని ఒక క్రొత్త దైవజనుల చేత వర్తమానము వింటూ మరి ప్రతి నెల కూడా మనం గడుపుతున్నాం మన ఆనవాయితీ ప్రకారముగా. ఈరోజు దైవ సేవకులు మరి త్వరగా వారి యొక్క ఆరాధన త్వరగా ముగించుకుని మన మధ్యకి రావడం జరిగింది. సమయాన్ని వారికి అప్పచెబుదాము. మరి శ్రద్ధగా మనం అందిద్దాం. దీని తర్వాత ప్రభు వల్ల కార్యక్రమం కూడా ఉంది, దాని కొరకు కూడా సిద్ధపాటుగా మనం ఉందాము. దైవ సేవకుల్ని చప్పట్లు కొట్టి ఆహ్వానించుదాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మీ చేతుల్లో కనబడిన సంతోషం మొకాల్లో కనిపించట్లేదు. హల్లెలూయా. ఈ ఎండ వేడికి బాగా అలిసిపోయినట్టుగా ఉన్నారు. మంచిది. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఇప్పుడు ఎండ కాస్తుందో, ఒక అరగంట పోతే వర్షం వచ్చేది చెప్పలేం. కాలాలు మారుతున్నాయి, వాతావరణాలు, ఋతువులు అన్నీ కాలానికి సంబంధం లేకుండా ఎలా మారుతున్నాయో దినములు కూడా అలాగే మన జీవితాల్లో మారిపోతూ ఉన్నాయి. ఎప్పుడు ఏది మన జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఏది మారినా మారకపోయినా మన ప్రభు మారడు. దేవునికి ఇష్టం. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. చిన్న ప్రార్థన, అందరు కళ్ళు మూసుకుందాం. ప్రేమగల మా పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, ఏ యోగ్యత అర్హత లేని నీ దాసుని నన్ను మహిమ గలి పరిచర్యలో నిలబెట్టి కొద్దిసేపు మాట్లాడుటకు మీరు కృపనిచ్చినందుకు వందనాలు. నిలబడి నీ దాసుడు అల్పుడు, వట్టి నిష్ప్రయోజకుడు తండ్రి. నీవు నీ ఆత్మచేత నన్ను నింపి, అగ్నితో నింపి, ప్రతి మాట సూటిగా తేటగా ఇక్కడున్న మా అందరి గుండెల్లోనికి నీ వాక్యమును పంపి ఆశ్చర్యక్రియలు జరిగించమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఈ భారమైన పరిచర్యను, ఘనమైన ఈ పరిచర్యను బహుగా విస్తరింపజేయండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. ఇంకా వేవేల ఆత్మలను ప్రభు తోడుకొని రండి. ఒక బలమైన ఉజ్జీవ జ్వాలగా ఈ పరిచయం మీరు వాడుకొనమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఒక అద్భుతమైన శక్తిని ఈ స్థలములకు విడుదల చేయండి. ప్రతి విధమైన ఆటంకాలు, అడ్డంకులన్నీ నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. నీ కార్యములన్నీ మీరే ఇక్కడ ఉండి జరిగించి మహిమ పొందుకోమని యేసు నామమున పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సమయం చాలా తక్కువ ఉంది కనుక మనం ప్రభువులోనికి వెళ్ళాల్సిన సమయం ఉంది కనుక క్లుప్తంగానే కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యం సజీవమైనది, అది జీవం కలిగింది, మన ఎముకలలో, మూలుగులలో ఆరోగ్యాన్ని కలుగజేసేది. కాబట్టి వింటున్నప్పుడు, మనం ఆలకిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని చెవియొగ్గి ఆలకిస్తున్నప్పుడు మన మనసు, మన హృదయము, మన ఆలోచన సమస్తం దేవుని సన్నిధిలో మనం లగ్నం చేసి ఉంచాలి. అప్పుడే ఆ వాక్యం మన జీవితంలో క్రియలు చేస్తాయి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వైపు చాలా దృష్టించి కొద్దిసేపు నేను మీ మధ్య వాక్యాన్ని పంచుకుంటాను. అయితే చాలా శ్రద్ధగా మనందరం కూడా వాక్య ధ్యానాన్ని చేద్దాం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము, మన పరిశుద్ధ గ్రంథములో నుండి యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం 8, 9 వచనాలు మనం చదువుదాం. ఎవరైనా చదువుతారా? యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 8, 9 వచనాలు. బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 4 వర్స్ 8 and 9.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకిస్తే యెహోషువ గ్రంథములో రాయబడిన ఈ యొక్క సందర్భం మనందరికీ సుపరిచితమైన సందర్భం. విషయానికి వస్తే ఏంటి అని అంటే, ఇశ్రాయేలు ఐగుప్తు యొక్క చెరలో నుండి, బానిసత్వం నుండి 430 సంవత్సరాలుగా వారు పడుతున్న బానిసత్వంలో నుండి దేవుడు మోషే అనే ఒక దైవజనుడి ద్వారా విడిపించుకుంటూ బయటికి తీసుకొచ్చారు. వారు ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత దాదాపు 40 సంవత్సరాలు వారు అరణ్యంలోనే ప్రయాణించారు. మీరు జాగ్రత్తగా ఆలకిస్తే, మోషేను లేపిన దేవుడు దాదాపు యోర్దానుకు యువతల, యోర్దానుకు కొంత దూరంలో మోషే యొక్క ప్రస్థానాన్ని ఆగిపోయింది. మోషేను దేవుడు పిలుచుకున్నాడు. ఆ తర్వాత యెహోషువను లేపి అతన్ని అభిషేకించు, నీ తర్వాత ఈ ప్రజలను నడిపించే నాయకుడు అతడు అని చెప్పాడు. యెహోషువను తీసుకొని వచ్చాడు, యెహోషువను అభిషేకించాడు. యెహోషువ యొక్క పరిస్థితి ఎలా ఉందని అంటే, ఇంతవరకు మోషే ప్రక్కనే ఉండి పరిచర్య చేస్తూ అతను వెనుక ఉండి సైన్యాధిపతిగానో లేకపోతే ప్రజలను సైన్యాన్ని నడిపించే వ్యక్తిగా, మోషే ప్రక్క నుండి ఒక కుడి భుజంలా ఉన్న వ్యక్తిగా యెహోషువ కనబడతాడు. ఒక్కసారిగా నాయకుడు, యజమానుడైన మోషే కనబడలేదు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎంతమంది ప్రజలు, లక్షలాది మంది ప్రజల్ని, దాదాపు 20-25 లక్షల మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళందరినీ నడిపించాలని అంటే ఒక యవనస్తుడు, ఒక చిన్నపిల్లోడు లాంటోడు, వాళ్ళకున్నంత ఎక్స్పీరియన్స్, అనుభవంతో పోలిస్తే చాలా చిన్నది అతని వయసు. అలాంటి యెహోషువ ఇంతమంది ప్రజలు ఎలాగ నడిపించాలని బాధపడుతూ, ఏడుస్తూ, ప్రార్థన చేస్తుండగా దేవుడు యెహోషువతో మాట్లాడుతూ అంటాడు, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 5 నెలలు దేవుడు మళ్ళీ కాచి కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5 నెలలు దేవుడు మనకు అన్నం పెట్టాడు. 5 నెలలు మనకు ఆహారం ఇచ్చాడు. 5 నెలలు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కాపాడాడు కదా. ప్రతి ఒక్కరికి ఉండే సందేహం ఏంటంటే, మరి రేపు ఎలాగా, ఈ నెల ఎలాగా, నెల తీరేసరికి వడ్డీలు కట్టాలి, అప్పులు తీర్చాలి, ఇంట్లో బియ్యం వేయాలి, రేషన్ వేయాలి, అన్ని బాధలు పడాలి. ఎలాగా? ప్రతి ప్రశ్న ఏమని మన ముందు నిలబడుతుందంటే ఎలాగా ఎలాగా ఎలాగా. ఈ పగల కాలము 1వ దినము 6వ నెల దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. మోషేకు దేవుడు తోడై ఉన్నట్లుగా నీకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని స్తుతులు చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. యెహోషువ ఆయన మాటను బట్టి, నా దేవుడు, నా తండ్రి, నా యజమానుడికి తోడై ఉన్నట్లు నాకు కూడా తోడుగా ఉన్నాడని ముందు కొనసాగిపోయాడు. ఎక్కిన మొదటి సవాలు ఏంటో తెలుసా? యోర్దాను నదిని దాటాలి. ఎర్ర సముద్రం దాటారు. ఏమండి, ఎర్ర సముద్రం వచ్చినప్పుడు వీళ్ళు ఏమీ చేయాలి, అక్కడ నిలబడ్డారు అంతే. మోషే ఆ కర్రతో ఆ యొక్క సముద్రంపై ఇలా చెరచగానే అది 2 పాయలు అయిపోయింది. దేవుడే చేశాడు ఆ కార్యం కదా. ఎర్ర సముద్రమును దాటినప్పుడు లేని భయం యోర్దాను దగ్గరికి వచ్చేసరికి మొదలైంది భయం. ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు హాయిగా దేవుని స్తుతిస్తూ, పాటలు పాడుతూ, ప్రతిగానాలు చేస్తూ, మిరియాము ఒక పక్క కంజీరు పట్టుకొని పాటలు పాడుతూ ఉంటే వీళ్ళందరూ వెనకాతల ఆ కోరస్లు ఇస్తూ కూడా పాడుతూ పాడుతూ పాడుతూ, ఇందాక మనం ఆరాధన చేసినట్టే ఆరాధన చేస్తూ వారు 6 నెలలు నడిచి వెళ్ళిపోయారు. కానీ యెహోషువతో నాయకత్వంలో మొట్టమొదటి సవాళ్ళు ఎదురైన సందర్భం ఏంటంటే, యోర్దానును దాటాలి. హల్లెలూయా. ఇప్పుడు యోర్దానును దాటడం పెద్ద సులువా, ఎర్ర సముద్రం దాటడం సులువా? ఎర్ర సముద్రమే దాటడం సులువా, కష్టమా? కష్టం అన్న వాళ్ళు ఎవరు చెప్పండి. కష్టమా సులువా? కష్టమే కదమ్మా. యోర్దాను ఏముంటుంది? పిల్ల కాలువలాడితే అటు మనిషి ఇటు కనిపిస్తాడు, ఇటు మనిషి అటు కనిపిస్తాడు.
దీనికే భయపడిపోతున్నాడు యెహోషువ అని అనుకున్నారు ప్రజలందరూ. యెహోషువ అన్నాడు, బాబు ఆగండ్రా నాయన, ఈ రాత్రి కాకుండా నేను చెప్తాను ఏం చేయాలని చెప్పి ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, రేపు నీ మధ్యన గొప్ప కార్యం చేస్తాను, వెళ్ళిపో, బయలుదేరా అన్నాడు. ఏం చేయమన్నాడు అని అంటే, నేను ఆ సందర్భాన్ని మీకు చదివించకుండా ఏకంగా దాన్ని స్టోరీలు నేను మీకు చెప్తున్నాను, సమయం లేదు కనుక. దేవుడు అన్నాడు యెహోషువతో, అయ్యా ఈ నది దాటాలంటే నీ దగ్గర మోషే దగ్గర ఉన్న కర్ర అక్కర్లేదు, అక్కడ నిలబడి దేవా నీకు స్తోత్రం అనక్కర్లేదు. అయితే నువ్వేం చేయాలని అంటే, యాజకులు కొంతమంది ప్రతిష్ఠించమని యాజకులు ఉన్నారు, వారిని తీసుకొనిరా, వారి భుజాల మీద నిబంధన మందస్సం అనేది పెట్టి ఉంచు అన్నాడు. ఈ నిబంధన మందస్సాన్ని మోస్తున్న ఈ యాజకులు ప్రజలందరికంటే ముందుగా ఉండాలి, అనగా నదికి దగ్గరగా ఉండాలి, ప్రజలు చాలా దూరంగా నిలబడి ఉండాలి అన్నాడు. అలాగేనయ్యా. అయితే ఎప్పుడైతే ఈ యాజకులు ఆ నది యొక్క అంచును ఇలా తాకుతారో అప్పుడు ఆ కార్యం నువ్వు చూస్తావని చెప్పాడు. సరే నాయన, గొప్ప కార్యం ఏదో జరగబోతుందని ఆసక్తిగా ఉదయాన్నే లేచి చక్కగా అందరిని సిద్ధపరిచాడు. ఈ యాజకులు వారి భుజాల మీద, ప్రతిష్ఠించబడిన యాజకులు వారి భుజాల మీద మందసమును మోసుకొని ఆ యొక్క యోర్దానులోనికి వెళ్ళారు. వెళుతా ఉంటే అది యోర్దాను, దాని గురించి ఒక మాట ఉంది. ఏంటి అంటే, యోర్దాను ఎగువ నుండి దిగువకు పారే నది. ఎక్కడి నుండి అమ్మా? ఎగువ నుండి దాదాపు లెబానోను పర్వత శ్రేణులు ఉంటే మంచు, అది కరిగి అది ఎప్పటికప్పుడు అది ప్రవాహం పరిగెడుతూనే ఉంటుంది. అది సాధారణంగా ఎండలకైతే చెరువులు ఎండిపోతాయి, నదులు కొన్ని ఎండిపోతాయి. ఇది ఎలా కాదు, బాగా ఎండకైతే మంచు కరిగిపోయి నీరు కారుతుంది. లేదు అంటే ఆ ప్రవాహం వర్షాకాలంలో ఇంకా ప్రవాహం పెరుగుతుంది. అంతేగాని ఎట్టి పరిస్థితులు అది ప్రవాహం ఆగే పరిస్థితి కాదు అది యోర్దాను. అరే మనం ఎర్ర సముద్రం లాంటి సిచ్యువేషన్లు దాటాం, పరిస్థితులు దాటాం, ఈ పిల్లకాలం లాంటి ఈ యోర్దానికి ఎందుకు ఎంత భయపడిపోతున్నాం? చాలాసార్లు మన జీవితాల్లో మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఒకప్పుడండి అమ్మమ్మమ్మమ్మమ్మమ్మో, సాక్ష్యాలు చెప్పండి, అమ్మమ్మమ్మ ఒకప్పుడండి బాబోయ్ భయంకరమండి, కానీ అప్పుడు దేవుడు మమ్మల్ని నడిపించాడు. ఇలాంటి సాక్ష్యాలు చెప్పమంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు 100 చెప్తారు. కానీ కొన్ని పరిస్థితుల్లో చిన్నవి మనల్ని బాగా కలిసి వేస్తుంది. చిన్నదే మనకు చిన్నదే, కానీ నేను ఎందుకు ఇంత చిన్నదానికి పడిపోతున్నాను? చిన్నదే ఎందుకు, నీ చిన్నదానికే నేను లోబడిపోతున్నాను? ఈ చిన్న పరిస్థితికి నాలో విశ్వాసం ఎందుకు తగ్గిపోతుంది? అర్రెర్రెర్రె, పెద్ద శ్రమల్లోనే నేను దేవుడు నన్ను నడిపించాడు, ఈ చిన్న వాటిలో ఎందుకు నడిపించాడని నాకు ఆ విశ్వాసం ఎందుకు తగ్గిపోతుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువంటి ఆలోచన పరిస్థితుల్లో మనం వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ యోర్దానులాగే వచ్చింది ఎగువ నుండి దిగువకు పారుతున్న నది. అది ప్రవాహం. ఎందుకు ఆ ప్రవాహం? దాని గురించి భయపడుతున్నారు తెలుసా? ఎందుకనంటే అది నెమ్మదిగా వెళ్ళే చెరువు కాదు, అది ప్రవాహం. ఒక్కసారి కాలు పెడితే కొట్టుకెళ్ళిపోవడమే. దళయ్య గారు చెప్పినట్టు కొంతమంది యవనస్తులు చూసారా, ఈ గోదావరి నదిలోకి వెళ్ళినందుకు ఏమైపోయింది? నేను ఆ న్యూస్ చూడడం మానేసాను. నేను అది విన్నాను అంతవరకే, కానీ నేను దాని గురించి ఆలోచన కూడా చేయలేదు. కారణం ఏంటిదంటే, ఎదుగొచ్చిన బిడ్డల వాళ్ళు. ఆ తండ్రి ఒక మాట అన్నాడు, నాకు ఆ మాట చాలా బాధ అనిపించింది. ప్రభువా దయచేసి పగోడుకు కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు అనుకున్నాను. ఏమన్నాడు తెలుసా? ఒక పెద్దోడు ప్యాట్స్ కొడతాడట, చిన్నోడు అద్భుతమైన వర్షిప్ లీడర్ అట. వాళ్ళిద్దరిని చూస్తుంటే ఆదివారం పూట నా కళ్ళు నిండిపోయేది, నా కడుపు నిండిపోయేది, నాకు ఆనందం, నా కొడుకులు ఉన్నాడని ఇలా మాట్లాడు. ఈరోజు ఆ 2 భుజాలు అతనికి విరిగిపోయాయి. కారణం ప్రవాహం. ఎగువ నుండి దిగువకు వస్తున్న ప్రవాహం. అది శాపం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు. అది ఎగువ నుండి దిగువకు నువ్వు కాలు పెడితే ముంచి కెళ్ళిపోతావు అన్నట్టుగా అది పరుగులు పెడుతూ వస్తుంది. పారిపోతావా, వెనక్కి వెళ్ళిపోతావా, మరలా వెళ్ళి బానిస సంఖ్యలో కూర్చుంటావు అంటే లేదు, నేను ఎలాగైనా దాటాలన్న విశ్వాసం నీకు ఉంది. కానీ అక్కడి నుండి దాటడానికి నీకు ఆ యొక్క ధైర్యాన్ని నువ్వు పొందుకోలేకపోతావు. దేవునికి స్తోత్రం.
ప్రవాహాన్ని చూస్తే భయం వేస్తుంది, దాని స్థితిని చూస్తేనే మహా దాటే వచ్చేలా అనిపిస్తుంది. అంటారు ఒక సామెత, ముందుకెళ్తే నుయ్యి బాగా తెలుసు మీకు. అదే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఏం చేయాలి ప్రభా, ఏం చేయాలి ప్రభా అన్నప్పుడు ఆ యాజకుల పాదాలు ఎప్పుడైతే మందసమును మోస్తున్న యాజకుల పాదాలు ఆ నది యొక్క అంచులోనికి కాలు పెట్టి మధ్యలోనికి వెళ్తారో అప్పుడు కార్యం చూస్తామని చెప్పాడు కదా. ఎప్పుడైతే వారు ఆ మందసమును మోసుకుని వెళ్ళి పాదాల నీటి మీద పెట్టారో యోర్దాను నది ఏకరాశిగా నిలిచిపోయిందట. దేవునికి స్తోత్రం చెప్పాలి. అమ్మ ఇంకా కడిగి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అది హల్లెలూయా చెప్పినంత ఈజీ కావచ్చు, కానీ ఆడికి హల్లెలూయా కాదు, ఆ రాత్రంతా కృతజ్ఞత కూడికి పెట్టినా సరిపోదు. ఆడికి ప్రవాహంలో వస్తున్న నదిని ఆపగలిగే శక్తి ఏ మానవునికి లేదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఆ యాజకులు, ప్రజలు కూడా కాదు, యాజకులు మందసాన్ని మోస్తూ వచ్చి ఆ నదిలో ఎప్పుడైతే కాలు పెట్టారో అది ఏకరాశిగా ఎక్కడైతే అది ప్రవాహంలాగా ఎగువ కనబడుతుందో ఆ ఎగువ దగ్గర ఆగిపోయింది. అది అటు నుంచి ఇటు రాట్లా, ఊపికేస్తుంది, ప్రవాహం తన్నేసుకుంటుంది, కానీ అక్కడి నుంచి కిందకి రావట్లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మో, ఈరోజు మన ప్రాణాలన్నీ కొట్టుకుపోవాల్సింది ఈ ప్రవాహంలో ఆగిపోయింది, ఈ ప్రవాహం ఆగిపోవడం వల్ల మా ప్రాణాలు నిలబడ్డాయి. వీళ్ళందరూ ఆశ్చర్యంతో ఉన్నారు. అయితే ప్రభు అన్నాడు ఏమన్నాడు తెలుసా? ఇక యాజకులు ఓకే, 2 మొక్కలు అయిపోయిందిగా, ప్రవాహం ఆగిపోయిందిగా, ఇక ప్రజలు దాటి వెళ్ళిపోవచ్చులే, రండి మీరు బయటకు వచ్చండి. అల్లా మీరు అక్కడే ఉండన్నారు. ఎవరిని అమ్మ చెప్పండి, ఎవరిని అమ్మ చెప్పండి రా? ప్రజల్లా. నదిలోకి వెళ్ళింది ఎవడు? రిస్క్ తీసుకుంది ఎవడు? కాలు ఎట్టింది ఎవడు? ఒకవేళ అది ఆగకపోతే కొట్టుకుపోయేది ఎవడు? కొంచెం చిన్న బోరు ఉందా? పైన ఉందమ్మా నిబంధన మందసం. ఒకడు పడిపోతుంటే అయ్యో పడిపోతున్నాడు పట్టుకుంటాడే, హఠాత్తుగా చచ్చిపోన్నాడు. అలాంటిది ఈ ప్రవాహంలోని ఏమైనా ఆరినేలు ఉంటుందా? నదిలో రాళ్ళు ఉంటాయా, రప్పలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయా లేవా? అవన్నీ పట్టుకొని అవన్నిటి మీద నిలబడి ఆ నొప్పులు వచ్చినా, బాధలు వచ్చినా, భుజం సలుపు వచ్చినా, ఏమొచ్చినా ఆ మందసం మాత్రం కదలకూడదు, పడకూడదు, దాన్ని ఏమాత్రం కూడా డిస్టర్బ్ చేయకూడదు, అలా పట్టుకొని నిలబడాలి. సార్ అయిపోయిందా పని, వచ్చిమంటారంట, వద్దు ఉండమన్నాడు. వచ్చి రిస్క్ పడింది యాజకుడే, కాలుడితో కొట్టుకుపోవాల్సింది ఈ యాజకుడే. పొరపాటునే చిన్న తేడా వచ్చినా సరే మందస్సం ఏమాత్రం పడినా ప్రభావం పోతుంది. ప్రభావం పోతే దేవుడు ఊరుకోడు, అక్కడికక్కడే యాజకుల మీద ఆ యొక్క ఉగ్రత వస్తుంది. కానీ వారు తట్టుకొని ఆ మందస్సును గట్టిగా పట్టుకొని, దేనికోసం పట్టుకున్నారంటారు? వాళ్ళు చచ్చిపోతారేమని భయం వేశారు. ఎందుకో తెలుసా? మీరు అదే 4వ అధ్యాయంలోనే 11వ వచనం చదవండి. 4:11 జనులందరూ దాటిన తరువాత చాలు, జనులందరూ దాటిన తర్వాత వీరు వచ్చారా? వీరు వెళ్ళిపోయిన తర్వాత జనులు వచ్చారా? అంటే వీళ్ళు ఎక్కడున్నారు అప్పుడు చెప్పండి? నదిలోనే ఉన్నారు. ఒకడా ఇద్దరు ఎంతమంది అమ్మ జనము? దాదాపు 25-30 లక్షల మంది జనము. అవునా? కుర్రోళ్ళు అంటే చిన్నపిల్లలు అంటే అయితే పరిగెట్టి పారిపోతారు. మరి ముసలోళ్ళు లాంటి వాళ్ళు, ముతకలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వెళ్ళగలుగుతారు? మరి ఆ స్పీడ్కి వెళ్తారా? మరి అందులో గాడిదలు, గొర్రెలని, మేకలని, ఈ పశు సామగ్రి అంతా ఉందిగా, వీటిలన్నిటినీ తీసుకుని అవతలకి వెళ్ళాలిగా. ఒక డెక్క కూడా అవతల వదలకుండా బయటికి తీసుకెళ్ళాలిగా. ఇవన్నీ దాటే వరకు వాళ్ళు ఎక్కడున్నారటమ్మా చెప్పండి? నదిలోనే. ఏం పట్టుకొని ఉన్నారు? బరువా తేలిగది? బరువే కదా. ఎందుకు బరువు మోసుకొని అక్కడ నిలబడి ఉన్నారు సార్ మీరు? కారణం జనులందరూ దాటి వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా, సేవ అనే మందసాన్ని, యేసుక్రీస్తు యొక్క మహిమను మోస్తున్న సేవకుడని యాజకుడు పట్టుకుని ఎందుకు నిలబడుతున్నాడో తెలుసా?
అతను సేఫ్టీ కోసం ఏదో మెడలేస్తాడన్న దండేస్తాడని అవార్డు ఇస్తాడన్న కాదు. అతను నలిగిపోతున్నా, రప్పలకి కాళ్ళు కూట్లు పడిపోతూ ఉన్నా, భుజము సలిపి అయ్యో మార్చలేని పరిస్థితిలో ఉన్నా, ఎంత స్థితిలో ఉన్న ప్రతిష్ఠ పోగొట్టుకోకుండా అలాగే ఆ నదిలో ఎందుకున్నాడు? రిస్క్. ఆ రిస్క్ను కూడా ఎందుకు భరిస్తూ నిలబడి ఉన్నాడంటే, ఒక్క జనము కూడా, ఇక్కడున్న వారు ఎవరు కూడా వెనక విడిచిపెట్టబడకూడదు. ప్రతి ఒక్కరు పరలోకం అనే ఆ యొక్క నది, ఈ యొక్క నదిని దాటి, ఈ మరణమును దాటి, ఆ యొక్క రెండవ మరణమును దాటి పరలోకం అనే వాగ్దాన దేశంలోనికి చేరాలనేదే యాజకుని యొక్క ఉద్దేశము, దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఊరకనే కాదు, అది నీ కుటుంబం పరలోక రాజ్యంకి వెళ్ళాలి కదా, మహిమలోనికి వెళ్ళాలి కదా. ఈ మరణం అనే శాపము, ఈ యోర్దాన్ అనే మరణము, లేకపోతే మనల్ని కిందకి దిగజార్చి మనల్ని కొట్టుకొని వెళ్ళిపోయి మన నాశనాన్ని కోరుకుని ఈ లోకమును దాటి అవతలికి వెళ్ళాలి అని అంటే నీ భుజాల మీద ఏముండాలి తెలుసా? మందసం. భర్త ఒక్కడు మోస్తాడు మందసం, భార్య మోయి. ఎందుకున్నా, ఎందుకు చేసుకున్నా అంటారు. ఈడంటాడు, వస్తాడు డ్యూటీ చేసి వస్తాడు, ఇంచి కదలడు, స్నానం చేస్తాడు, టీవీ ముందు కూర్చొని, ఏమిటి అలా 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 మూట ఇలా పక్క పెట్టినా, కష్టపడి వచ్చావు నేను అంటాడు. ఈడు బాధ. పిల్లలు ఉంటారు, శుభ్రంగా నీళ్ళు మొత్తం నాశనం చేస్తారు, దాచిపెట్టుకున్న డబ్బులన్నీ నాశనం చేస్తారు. స్కూల్కి వెళ్ళరంటే ఎక్కడో తిరుగుతాడు. ఆడెవడో ఈడెవడో చెబితే, ఒరే పలానా దగ్గర మీ ఓడి గోటి పిల్లలు ఆడుకుంటున్నారు అని అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి 4 తన్ని. ఏది అంటే మందసం అనేది ఇంట్లో లేదనుకో, నువ్వు మందసం అనేది నువ్వు మొయ్యలేదనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళవు? ఈ మరణం దాటలేవు, ఈ శాపాన్ని దాటలేవు, ఈ పరిస్థితులు దాటలేవు, ఈ అప్పులు దాటలేవు. నీ భుజాల మీద మందసం ఉండాలి. ఏముండాలి? యెహోవా నిబంధన మందసం. అందులో ప్రభావం ఉంది. ఆ ప్రభావమును నీ ఇంట్లో, నీ పిల్లలే కాదు, నీ తల్లే కాదు, మీ అమ్మే కాదు, మీ నాన్నే కాదు, నీ ఇంట్లో ఎవరైనా భార్య భర్త నువ్వు కలిసి మీరేం చేయాలా? ఇద్దరికి భుజం నొప్పి వచ్చిందట, వాళ్ళు వదిలేశారట, ఇద్దరు పట్టుకున్నారు కదా అని ఉండిపోద్దా మందసం? పడిపోద్ది. జనం ఎలా దాడుతారు? ఇన్నేళ్ళైంది సార్ నేను రక్షించబడి, ఇన్నేళ్ళైంది సార్ ప్రభు నమ్ముకొని, నేను ఒక ఆత్మను కూడా రక్షించుకోలేకపోయాను సార్, నేను ఒక పక్కింటో దాన్ని మార్చలేకపోయాను సార్, పొరిగిడి దాన్ని మార్చలేకపోయాను సార్. కారణం మన మందసాన్ని పట్టుకొని నిలబడట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ మందసాన్ని పట్టుకొని నిలబడిన ఆ యాజకులు, ఆ నిబంధన మందసమును మోస్తున్న యాజకులు నది మధ్యన నిలబడి ఉన్నారట. ప్రజలందరూ దాటి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అసలైన విషయం ఏంటంటే, అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, యెహోషువ ఒక పని చేయాలన్నాడు. ఏం చేయాలి ప్రభా? ఏం చేయాలంటే, అదిగో ఆ యాజకులు నిలబడి ఉన్నారే, ఏది యోర్దాను నదిలో నిలబడి ఉన్నారే, ఆ నది మీద వాళ్ళు ఎక్కడ నిలబడ్డారో ఆ పాదాల కిందన కొన్ని రాళ్ళు ఉంటాయి, ఒక 12 రాళ్ళు. వాళ్ళ పాదాల స్పర్శను తగిలిన ఆ రాళ్ళను, 12 రాళ్ళను తీసుకొని వచ్చి నువ్వు ఇక్కడ ఒక స్తంభముగా కట్టాలి, ఇది జ్ఞాపకార్థకంగా ఉంటుందని చెప్పాడు. దేవునికి ఇష్టం. మీరు పైన అదే 4వ అధ్యాయంలోనే 7వ వచనం చదువుదా. దాటుచుండగా దేనిగా ఉండునట్లు? జ్ఞాపకార్థముగా ఉండునట్లు. అయితే దాన్ని చూసినప్పుడు ఏం గుర్తొస్తుంది అక్క? చెప్పండి, ఏం గుర్తొస్తుంది? జ్ఞాపకార్థంగా ఉంటుంది అన్నారు బాగానే. అదే ఏం జ్ఞాపకం వస్తుంది అయ్యా? ఏ కార్యం గుర్తొచ్చింది? యోర్దానును మనం దాటాము అని. అవునా? అవునా కదా? మీరు చెప్పండి, యోర్దాను దాటామన్న కార్యము ఆ రాళ్ళను చూస్తూ గుర్తొచ్చి, ఇంతగా రాళ్ళు ఎక్కడి నుండి వచ్చి? నదిలో నుండి వచ్చాయా? నదిలో నుండి వచ్చాయా? యాజకుల పాదములు ఎక్కడైతే నిలబడి ఉన్నాయో అక్కడి నుండి ఆ రాళ్ళని తీసుకుని వచ్చారు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా.
మనకు సమయం లేదు. త్వరగా ముందుకెళ్తే మీరు త్వరగా కొద్దిగా ఫాస్ట్గా వినండి. ఇప్పుడు ఎక్కడైతే యాజకుల పాదాల కిందన రాళ్ళు ఉన్నాయో ఆ రాళ్ళలో 12 రాళ్ళను తీసుకొని వచ్చి బయట కట్టమన్నాడు. నిజానికి యోర్దానే కనుక చెల్లకపోతే, అది నిలిచిపోకపోతే, వీరు కనుక దాటకపోతే, ఆ యొక్క కార్యం జరగకపోతే ఆ రాళ్ళు కనిపించేవా? కనపడదు. అందులోనే కూడా ఆ రాయిని పికప్ చేయడానికి గల కారణం ఏంటంటే అక్కడ కూడా యాజకులు వచ్చి నిలబడ్డారు కాబట్టి అది పికప్ చేయబడింది, అందుకనే తీయబడింది. ఇప్పుడు దాన్ని తీసుకొని వచ్చి ఏం చేయమన్నాడంటే ఒక స్తంభం గల కట్టు బాబా అన్నాడు. ఏంది సార్ ఇదేనంటే అది చూసినప్పుడల్లా నీకు జ్ఞాపకం రావాలి. ఏం జ్ఞాపకం రావాలి? యాజకులు పాదాలు వచ్చి అక్కడ నిలబడ్డాయి, ఆ రాళ్ళం మేమని చెప్తాయి మీకు. ఏ రాళ్ళటవి అమ్మ? ఏ రాళ్ళవి? ఆ రాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి, డాడీ ఈ రాళ్ళు ఎక్కడి నుండి తీసుకొచ్చారు డాడీ అని వాళ్ళ నాన్న అడిగితే, నాన్న అంటాడు, రే ఈ రాళ్ళు ఎక్కడవో తెలుసా? బయట ఉన్న రాళ్ళు కాదు, ఎడారిలో రాళ్ళు కాదు, అక్కడెక్కడో ఉన్న రాళ్ళు కాదు, ఏ కొండలో రాళ్ళను కొట్టి తెచ్చిన రాళ్ళు కాదు ఇవి. ఏ రాళ్ళు తెలుసా? ఇక్కడ యాజకులు ఈ రాళ్ళ మీద నిలబడ్డారు, మందసమును మోసుకొని నిలబడ్డారు. బహుశా రాళ్ళు అనుకోవచ్చు ఇలాగా, నాకేంటి బరువు, సుఖంగా ఉన్నాను నేను, చల్లగా ఉన్నాను నేను ఎంతవరకు, ఇప్పుడు నా మీద ఏంటి ఈ యాజకులు పాదాలు నా మీద వేసి తొక్కుతున్నారేంటి? బాధ ఏంటి? నాకున్న బాధలు సరిపోక ఈ బాధ ఏంటి? అమ్మో వీళ్ళ బరువే అనుకుంటే వీళ్ళ మీద ఇంకో బరువు ఉంది బాబోయ్. సేవకుడు నిలబడి విశ్వాసులకు, సంఘస్థులకు కొన్ని బాధ్యతలు అనుగ్రహిస్తారు. మేము ఉన్నదే చేసుకోలేకపోతున్నాం నాయన, మళ్ళీ ఇక సంఘంలో విషయాలా ఉన్న బరువులో మొదలుపోతానంటే మళ్ళీ పాత కొరత పేదన అంటాడు. 10 రోజులు ఉపవాస ప్రార్థన అంటాడు, 21 రోజులు ఉపవాస ప్రార్థన అంటాడు, అన్ని రోజులు ఉపవాస ప్రార్థన అంటాడు. చచ్చిపోతున్నావు నాయన. భారం అని నీకు ఎందుకు అనిపిస్తుంది? ఆ రాయి అలాగే అనుకుంది, ఇదేంటి తొక్కేస్తున్నాడు నాయనో, చితికిపోతానేమో బాబోయ్, మొక్కలైపోతానేమో బాబోయ్, శ్రమ పెట్టబడుతున్నాను బాబోయ్, శ్రమ అనుకుంటున్నావు. నువ్వు సంతోషించి ఒక అద్భుతమైన మాట చెప్పనా? ఎవరు శ్రమ అనుకుంటున్నారో, ఎవరు త్రొక్కబడుతున్నాం అనుకుంటున్నారో, ఎవరు చితికిపోతున్నామేమో అని అనుకుంటున్నారో, మాకంటే గుర్తింపు లేదేమో అనుకుంటున్నారో, దేవుడు నిన్నే ఏర్పాటు చేసి తొక్కబడుతున్న వారిని బయటికి తీసుకొచ్చి, చితికి వేయబడుతున్న వారిని బయటికి తీసుకొచ్చి, శ్రమ పడుతున్న వారిని లేవనెత్తి వారిని చిరకాలము జ్ఞాపకార్థకంగా దేవుడు మార్చబోతున్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు శ్రమలు సార్, నా కుటుంబంలో ఇబ్బంది సార్, నా ఇంట్లో ఇబ్బంది సార్, అయ్యా నా ఇంట్లోని ఎంత ప్రార్థన చేస్తున్న కార్యాలు జరగట్లేదు సార్, నా పరిస్థితి మారట్లేదు సార్. నువ్వు అలా ఓపికతో బరువును మోస్తూ ఉండు. ఒక దినాన్ని దేవుడు నిన్ను తీసుకొని వచ్చి అనేక తరములకు ఒక జ్ఞాపకార్థకంగా నిన్ను మారుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాళ్ళన్నీ తీసుకొని వచ్చి అక్కడ స్తంభంగా పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ఆ యోర్దాను ఓడన అవతల స్తంభంగా పెట్టారు. ఇప్పటికీ అవి అక్కడే నిలిచి ఉన్నాయని కనబడుతుంది. దేవునికి స్తోత్రం. అంటే అక్కడికి వెళ్ళి చూసినప్పుడల్లా దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన కార్యము చాలా తేటగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏంట కార్యం? యాజకులు ఎప్పుడైతే పాదాలు నదిలో పెట్టారో ప్రజలందరూ దాటిపోయినట్లుగా యోర్దాను ఏకరాశిగా నిలిచిపోయింది. నీ కొరకు యాజకుడు నలిగిపోతున్నాడు. నీ కొరకు యాజకులు తన బరువు కంటే, ఉన్న బరువు కంటే, ఇంటి బరువు కంటే సేవని, ఆయన మహిమ మందసమును మోస్తూ ఆ బరువుని ఇంకా ఎక్కువగా అనుభవిస్తూ నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు. ఈ మొదటి దినాన, ఈ యొక్క 6వ నెలలో మొదటి వారములో ప్రభు మనతో మాట్లాడి ఏంటో తెలుసా? నువ్వు గనక ఆ నదిలో ఆ బరువును మోయడానికి ఇష్టపడిన రాయివైతే, యాజకుని పాదముల వద్ద ఉన్న రాయివైతే, యాజకుని పాదముల వద్ద కనిపెట్టుకున్న రాయివైతే, దేవుడు నిన్ను ఒక దినాన్న ఖచ్చితంగా ఘనపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు పాటలు పాడడం రాదు సార్, కానీ పాడాలని ఉంది సార్, నాకు రావట్లేదండి అన్నట్టు ఒక దినాన్ని ఖచ్చితంగా ఇస్తాడు.
భయపడక్కర్లేదు. అసలు నీరే గనక ఆ నిలిచిపోకపోతే నువ్వు ఎక్కడున్నావు? వాళ్ళే గనక పాదం పెట్టకపోతే నువ్వు ఎక్కడున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ ఎబ్బోస్ అయ్య గారు ఉన్నారు. అయ్యగారు ఈ ప్రాంతానికి రాకపోతే నువ్వు ఎక్కడున్నావు? ఈ పరిచర్యనే మందసాన్ని మోసి ఈ నది అయ్యా స్టేడియం కాల్, ఈ స్టేడియం కాల్ అనే నదిలో అడిగి ఎట్టకపోతే నువ్వు ఎక్కడ? ఒకటే గుర్తుంచు, ఇంకా నువ్వు ఆ పాదాల కింద ఉన్న రాయివా, ఆ మూలన ఎక్కడో ఉన్నని తీడు, ఫ్రీగా సుఖంగా ఉన్నవని తీడు, కంఫర్ట్గా ఉన్నవని తీడు, నాకేములే పర్వాలేదులే అనుకున్నవన్నీ దేవుడు ఎంపిక చేసుకోడు. నువ్వు శ్రమ పడడానికి ఇష్టపడుతుంటే నలిగిపోతున్నావా, అయినా నిలబడుతున్నావు. దెబ్బలు తిన్నావా, అయినా నిలబడుతున్నావు. కొన్నిసార్లు అవిశ్వాస సంబంధమైన ఆలోచనలు సందర్భాలు ఎదురవుతున్నా అయినా సరే ఎలాగొకలా నిలబడి విశ్వాసం నిలబడుతున్నావా? ఖచ్చితంగా దేవుడు నీ సేవకుని ప్రతిష్టను బట్టి, వారి ప్రార్థనను బట్టి దేవుడు ఒక దినాన్ని లేపి నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. రేపొద్దున నీ పిల్లలు నిన్నే ఒక జ్ఞాపకార్థంగా చేసుకోవాలా, నిన్ను చూడగానే ఒక చిహ్నంగా కనబడాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకప్పుడు మేము ఇలాంటి పరిస్థితులను దేవుడు మమ్మల్ని విడిపించాడు, అదొక సాక్ష్యం, అదొక చిహ్నం. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకాన్ని జయించి మనం వెళ్ళాలి. ఈ లోకంలో ఎదురయ్యే శోధన శ్రమలను, ఈ భయంకరమైన స్థితిగతులన్నింటినీ దాటి మనం బయటికి వెళ్ళాలి. 5వ నెల 31 నిన్న శనివారం దాటేసాం మనం, అవునా కదా? ఇప్పుడు 5 వస్తుంది, మళ్ళీ శనివారం వస్తుంది, మళ్ళీ మే నెల వస్తుందా, మళ్ళీ పోయింది. ఇప్పుడు కొత్త నూతన నెలలోనికి వచ్చాం కదా. ఇప్పుడు నూతన కృప విడుదల చేస్తాడు, ఇప్పుడు నూతన ఆత్మను దేవుడు విడుదల చేస్తాడు, నూతన బలమును మరలా నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దినాలు మంచివి లేవు, నీ మరలా చెప్తున్నానండి, మీరు కరెక్ట్గానే విన్నారు. దినాలు మంచివి లేవు, దినములు చెడ్డవి అని వాక్యం కూడా చెప్తుంది. దినాలు మంచివి లేవు, కానీ మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దినములు మంచివి లేవు, కానీ మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఏ సమయమైందని, ఏ స్థితిలోనైనా మనకు చాలిన దేవుడు యేసయ్య. నీ ఏ పరిస్థితి అయినా నీకు చాలిన దేవుడు యేసయ్య. ఎక్కడ కనబడిన రాయినే జ్ఞాపకం చేసుకుని దేవుడు ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ, ఆయన పాదాల దగ్గర ఉంటూ, ఆయన సన్నిధిలోనే ఉంటూ, ఆయన మందిరంలో కనిపెట్టుకుంటూ, పరిచర్య చేస్తూ, సేవకుల దగ్గర ఉంటూ, సేవకుల దగ్గరే కనిపెడుతూ, సేవకుల ఇంట్లోని పరిచర్య చేసుకుంటూ, సేవకుని మందిరంలో ప్రతి చిన్న పని అయినా పెద్ద పని లేక, నీ కష్టమున్నా బాధున్నా అన్నీ వదిలిపెట్టి దేవుని సన్నిధిలో నీ సమయాన్ని వెచ్చిస్తున్నావు కదా, దేవుడు నిన్నే జ్ఞాపకం చేసుకుంటాడు. రాయినే జ్ఞాపకం చేసుకుని నిన్ను జ్ఞాపకం చేసుకోడా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాళ్ళన్నీ కూడా తీసుకొచ్చి ఒక స్తంభంగా చేశాడట. ప్రకటన గ్రంథంలో ఒక మాటను చూపించి నేను నా మాటలు ముగిస్తాను. ఒక వచనాన్ని చూపించి ముగిస్తాను. 3వ అధ్యాయము 12వ వచనం చదువుతా. ప్రకటన 3:12. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఏమని సెలవిస్తున్నాడు అని అంటే, పరిశుద్ధాత్ముడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, జయించువానిని ఏమనుందమ్మా, జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థన చేస్తుండగా దేవుడు ఈ నెలలో చూపిస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానం, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా నేను చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా స్తోత్రము, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 6వ నెలలో దాటిన నీకు దేవుడు తెలియజేస్తున్నమాట, నువ్వు జయిస్తే, నువ్వు జయించిన వ్యక్తివి అయితే ఈ నెలలో దేవుడు నిన్ను ఒక స్తంభంగా దేవుడు చేస్తాడా.
నువ్వు జయించిన వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభంగా నేను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేస్తాడట? చేసి అంటాడు, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరు పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చు, నూతన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరు, నా క్రొత్త పేరు వాని మీద రాస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కోటీశ్వరుడు అని రాశాడా? కోటీశ్వరుని కోట్ల సంపాదించే వాడిని స్తంభంగా చేస్తానన్నాడా? పేరు ప్రఖ్యాతులు కాంచిన వాడిని స్తంభంగా చేస్తానన్నాడా? బాగా తయారైన వాడిని తీసుకొని వచ్చి స్తంభంగా చేస్తానన్నాడా? మరి ఎవరిని చెప్పండి? ఎవరిని అమ్మ చెప్పండి? జయించు వాణిని. ఎవరిని ఏది జయించడం? శ్రమను, శోధనను, బాధను నువ్వు ప్రతి నెల జయించుకుంటూ వస్తున్నావు. నువ్వు ప్రతిరోజు జయించుకుంటూ వస్తున్నావు. ఈ రాత్రి అయిపోయింది అనుకుంటున్నావు, మళ్ళీ తెల్లవారు లెగిసి చూస్తున్నావు, దేవుడు ఏదో అలా నడిపించేస్తున్నాడు. రేపు ఎలాగనుకుంటున్నావు, దేవుడు నీకు నడిపించేస్తున్నాడు. ఈరోజు శ్రమ పడుతున్నావు, రేపు జయిస్తున్నావు. రేపు శ్రమ పడుతున్నావు, ఎల్లుండి జయిస్తున్నావు. ప్రతి దినము దేవుడు నీకు జయం అనుగ్రహిస్తున్నాడు. జయించిన వానిని నా దేవుని ఆలయములో అనగా పరలోకములో నూతన యెరూషలేము పట్టణములో నిన్ను ఒక స్తంభంగా చేస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇది పరలోకమందును ఇప్పుడును ఎప్పటికీ నిలిచి ఉండే వాగ్దానం. ఏడో తెలుసా? నువ్వు ఆయన ఆలయములో ఒక స్తంభంగా మారిపోవాలా. అలా మారిపోవాలని అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రికలో తీయక్కర్లేదు కానీ ఎఫెసీ పత్రికలు ఏమన్నాడు? క్రీస్తు యేసే మూల రాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తులు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు అంటాడు. హల్లెలూయా. అమ్మ, మీరు ఏ పట్టణం మీద ఏ పునాది మీద కట్టబడతారో చదవండి. అయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన అపోస్తులు ప్రవక్తులను ఎవరేసిన పునాది? అపోస్తులు ప్రవక్తులు వేసిన పునాది. దీనికి మూలరాయి ఎవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. అంటే అపోస్తులు ప్రవక్తులు వేసిన పునాది అనే రాళ్ళ మీద మనం కట్టబడాలి. ఇంకా బోల్డ్ విషయాలు చెప్పాల్సి ఉన్నాయి, సమయం లేదు కానీ మొదటి పేతురులో ఒక మాట ఉంది. ఏమని అంటే పేతురు అంటాడు, మనము ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆయన ఆలయముగా మనం కట్టబడుతున్నాం అంటాడు. ఏ రాళ్ళు కావాలంటే బతుకున్న రాళ్ళు కావాలి, చచ్చిపోయిన రాళ్ళు కాదు. కొన్ని ఆరాధనలకు వెళ్తానంటే ఒకడు ఆరాధన పిలిచాడు, ఒకడు ఆరాధన నడిపించండి అన్న అని అంటే ఆరాధన నడిపిస్తుంటే అక్కడ హెచ్చులో ఉన్నాడు అంటున్నాడు. అభిషేకం ఊగిపోతున్నాను కానీ చేతి బద్దలు కొట్టేస్తున్నాను. ఆడు మాత్రం కదలట్లేదు. ఎవడు కదలట్లేదు. ఒకడు హల్లెలూయా అండ, ఒకడు స్తోత్రం అండి, ఏమంట అలాగన్నులంటే అలా స్తోత్రం హల్లెలూయా అన్నం అనుకోండి, పిచ్చి పెట్టింది ఆడు హల్లెలూయా. ఇది చచ్చిపోయిన రాయి, ఇది చచ్చిపోయిన రాయి. ఇది మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవుదురని వాక్యంలో రాయబడి. వాళ్ళు శుతిస్తారా? మౌనంగా ఎక్కడ ఎవడో శుతించినాడు బైబిల్లో లేదు. నువ్వు చచ్చిపోయిన రాయివా, బతికున్న రాయివా? పాదాల దగ్గర ఉన్న రాయివా, అక్కడ ఎక్కడో దూరంగా ఉన్న రాయివా? మన సజీవమైన రాళ్ళ వలె ఆలయంగా కట్టబడుతున్నాం అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు సజీవమైన రాయివైతే ప్రతి స్థితిలోనూ మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న చూసిన వారు ఈ దినం చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు, కానీ దేవుడు మన ఎడల మహాకృప చూపించాడు.
హల్లెలూయా. దినములు దినములు సంవత్సరములు మారుస్తూ దినము మనల్ని నడిపిస్తూ ఉన్నాడంటే దేవుని అమూల్యమైన ప్రణాళిక మన మీద ఇంకా ఉంది. నీ ద్వారా దేవుడు ఇంకా ఏదో చేయించాలనుకుంటున్నాడు. నీ ద్వారా దేవుడు ఇంకా ఏవో కట్టాలనుకుంటున్నాడు. దేవుడు ఏవో కార్యాలు చేయించాలనుకుంటున్నాడు. అందుకని ఇంకా దేవుడు నీ ఎడల కృప చూపిస్తున్నాడు. కానీ సమయమును మనము సద్వినియోగం చేసుకొని మనం ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏ రాయిగా ఉండాలనుకుంటున్నావు? ఆయన పాదాల దగ్గర ఉన్న రాయిగా ఉండాలా? ఆయన యొక్క పాదాల దగ్గర ఉన్న సజీవమైన రాయిగా నువ్వు ఉండాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఏ గుర్తింపు, ఏ రికగ్నైజేషన్ లేని మనల్ని కూడా దేవుడు తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ నిలబెట్టాడు. మనం నిలబెట్టి సాక్ష్యం చెప్పమంటే ఏంటి, ఒకప్పుడు అండి పలానా దాంట్లో ఉండేవారండి, బోల్డ్ చేసేవారు, అసలు మాకు సంబంధమే లేదండి, ఈరోజు ప్రభువులు ఉంటాం అనుకోలేదండి అన్న సాక్ష్యాలు బోల్డ్ ఉన్నాయి. నువ్వు ఎక్కడో ఉన్న రాయివి, ఎవరికీ తెలియని రాయివి. ఈరోజు దేవుడు నిన్ను ఆయన ఆలయంలో ఒక స్తంభంగా నిలబెట్టాడు. హల్లెలూయా. ఈరోజు ఓర్చుకుంటున్నావు, ఈరోజు తట్టుకుంటున్నావు, ఈరోజు బలంగా నిలబడడానికి ఇష్టపడుతున్నావు, ఆ బరువైన మోయడానికి ఇష్టపడుతున్నావు. సేవకులు మాత్రమే బరువు కాదు, వారి బరువులో నేను కూడా పంచుకోవాలని ఆ బరువును కూడా నువ్వు మోయడానికి ఇష్టపడుతున్నావంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక స్తంభముగా, ఒక జ్ఞాపకార్థంగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని పని నువ్వు చేస్తే నీ పని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవునికి నువ్వు ఇచ్చి చూస్తే దేవుడు నీకు విస్తారంగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. వారి భారాన్ని నువ్వు పంచుకుంటే దేవుడు నీ భారాన్ని దేవుడు తీసివేస్తాడు. హల్లెలూయా. ఆయన అంటాడు, నేను మీ కొరకు చింతిస్తున్నాను కనుక మీ చింత యావత్తు ఎవరి మీద ఏమన్నాడు? నా మీద వేయండి, నా మీద వేయండి అంటున్నాడు. హల్లెలూయా. నువ్వెందుకు బరువు పెట్టుకుంటున్నావు? నీకెందుకు బరువు? నువ్వెందుకు మొయ్యాలి మూట? నేనున్నాను కదా, కాబట్టి నీ చింత యావత్తు నా మీద వేయి, నేను మోస్తాను. మరి నేనేం చేయాలి ప్రభు అంటే, నువ్వు బరువు అంతా తీసేసుకొని నువ్వు చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అందుకే పౌలు అంటాడు, మీరు అన్ని విషయములలో ఏం చేయమంటాడు? కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పగల కాలము ప్రతి ఒక్కరు మోకరిద్దామా? హల్లెలూయా. ఈ పగల కాలము దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, నువ్వు జయించిన వ్యక్తి అయితే దేవుడు నేను ఒక స్తంభంగా దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఆ రాయిగా ఉండడానికి ఇష్టపడితే ఎక్కడుందో తెలుసా? రాయి యాజకుని పాదాల వద్ద ఉన్న రాయి. ఏ రాయి పడితే రాయి ఎంపిక చేయబడదమ్మా. ఏ రాయి పడితే ఆ రాయి పరిస్థితి మారదమ్మా. ఏ రాయి పడితే ఆ రాయి కాదు. నీ పరిస్థితి మారాలంటే, నీ స్థితి మారాలంటే, నీ స్థితిగతులన్నీ చేంజ్ అవ్వాలని అంటే నువ్వు యాజకుని పాదముల వద్ద ఒక రాయిగా ఉంటే, యాజకుని పాదముల దగ్గర ఒక రాయిగా, ఆ బరువును మోయడానికి ఇష్టపడిన రాయిగా నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఒక నిర్జీవమైన రాయినే దేవుడు గుర్తు పెట్టుకొని జ్ఞాపకంగా చేయడం అది సత్యమైతే, దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పెట్టుకొని బ్రతిమలాడుతున్న నిన్ను దేవుడు మరింత జ్ఞాపకార్థంగా దేవుడు మారుస్తాడు. దేవుడు మరింత జ్ఞాపకార్థంగా దేవుడు నిన్ను చేస్తాడు. దేవుడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఒక చిహ్నంగా దేవుడు తయారు చేస్తాడు, నిలబెడతాడు. జయించిన వారిని నా ఆలయంలో, నా తండ్రి ఆలయంలో ఒక స్తంభంగా దేవుడు చేస్తాను మాట ఇచ్చాడు. దేవుడు నీ పట్ల పెట్టిన ప్రతి వాగ్దానము, దేవునికి ఇచ్చిన ప్రతి మాట దేవుడు తప్పక నెరవేర్చు కాలము సమీపించింది. గట్టిగా దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. ఒక్క నిమిషంలో ముగించుకుందాం. అయ్యా, నేను ఒక యాజకుని యొద్ద పాదాల వద్ద రాళ్ళ వలె నేను ఉండాలి ప్రభా. పనికిరాని రాయి వలె నేను ఉండకూడదు నాయన. కొన్నిసార్లు ఈ రాయి ఆ మోస్తున్న యాజకుని ఇబ్బంది పెట్టుండొచ్చు, కానీ తట్టుకొని నిలబడుతూ ఉన్నారు. కొంతమంది, అనేక మంది మోస్తున్న యాజకులు, యోర్దాను మధ్యలో నిలబడిన యాజకులు చాలా మంది గాయపరుస్తున్న వారు ఉన్నారు. ప్రియ బిడ్డ, నీ మీద బరువు ఉందంటే, నువ్వు మోయాల్సి వస్తుందనంటే అది నీ తప్పిదమని కాదు. నిన్ను ఒక్క దినాన్న ఆయన ఎంపిక చేసి జ్ఞాపకార్థంగా నిలబెట్టాలనేదే యాజకుని ఉద్దేశం, దేవుని ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలు. యాజకుని పాదముల వద్ద ఉన్న ఒక రాయిగా మమ్మల్ని ఉంచి, ఆత్మీయ నాయకత్వంలో ఎప్పుడు లోబడుతూ అప్పగించుకునే రాయిగా మమ్మల్ని ఉంచండి అయ్యా. నా ఆత్మీయ తండ్రికి ఎప్పుడు ఉపయోగపడే ఒక రాయిగా నేను ఉండేలాగా సహాయించు.
నేను తూలిపోతేనో తొట్టిల్లిపోతేనో వారి పాదాలు కదిలితే, వారి పాదము కలిగితే మందసం పడిపోతే, నాయనా మందసం పడిపోతే యోర్దాను చేలదు ప్రభువా. దయచేసి ఈ బరువును తట్టుకోగలిగిన శక్తి నాకు దయచేయను ప్రార్థించి. గతించిన నెల పోయింది, గతించిన బాధ నీకు పోయింది, కానీ ఈ నూతన నెలలో నూతన కృప నీకు ఇస్తాడు, నూతన బలము నీకు ఇస్తాడు, నూతన శక్తిని నీకు ఇస్తాడు, నూతన అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. కృతజ్ఞతాపూర్వకంగా ఈ కృతజ్ఞత కుడికిలో దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు మనస్ఫూర్తిగా చెల్లిస్తూ ఉన్నట్లయితే దేవుడు నీ ఎడల గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. పరిశుద్ధమైన తండ్రి, నాయనా ఇంతవరకు నాయన మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నా. నీ పాదాల వద్ద ఎల్లప్పుడూ ఉండే రాయిగా మమ్మల్ని వాడుకో. మా ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ నాయకులకు ఎల్లప్పుడూ ఉపయోగపడే రాళ్ళుగా మేము ఉండే కృప దయచి, మా పరిస్థితులు, మా స్థితిగతులు అన్నీ మారిపోయేలాగా ఒక దినాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావని తెలుసు. ఈరోజు నన్ను బలపరిచినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నా. కృపగల నీ చేతికి నా హృదయాన్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అనుగ్రహించిన దేవాదేవునికి, అలాగే సేవకులు దైవజనులు ఎబ్బోజు అన్నయ్య గారికి, అలాగే అమ్మగారికి, కుటుంబానికి, అలాగే సంఘానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.